లక్షల మంది కోరిక ఉంటుంది, నేను ఆఫీసర్ అవ్వాలి అని చెప్పి. అయితే ఎవడైతే ఆఫీసర్ అవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తాడో రైట్ వేలో, వాళ్ళు ఆఫీసర్ అవుతారు. రైట్ వేలో ఎఫర్ట్ అనేది పెట్టాలి. చాలామందికి కోరిక ఉంటుంది, ఆ కోరిక నెరవేర్చు కోసం ప్రయత్నం సరిగ్గా చేయరు. ఆ ప్రయత్నం కూడా సరిగ్గా చేయాలి. ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్కి మీరు వచ్చారు, లక్ష్యం ఏంటంటే ఆ సబ్జెక్ట్ని సింపుల్ వేలో నేర్చుకోవడం. కోచింగ్కి రాకపోయినా మీకు సర్వీస్ వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. చాలామంది సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు అట్లా. కానీ టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఏపీ హిస్టరీ ఉంది. ఏపీ హిస్టరీ అనుకోండి, మార్కెట్లో పదుల సంఖ్యలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ హిస్టరీ కావచ్చు, ఏపీ హిస్టరీ కావచ్చు, టెన్స్ ఆఫ్ బుక్స్ అవైలబుల్. అయితే ఈ పుస్తకాలు ఉన్నాయి కదా, ఈ పుస్తకాలు చదివి ఒక ఈవెంట్కి ఇంకొక ఈవెంట్కి లింక్ పెట్టడం కోసం నెలలు కొందరికి సంవత్సరాలు కూడా పట్టేస్తుంది. కొందరికి అసలు అర్థమే అవ్వదు. అదేంటి, కోచింగ్ రావడం వల్ల సింప్లిఫై అయిపోతుంది. యాక్చువల్గా మనం ఒక ఏపీ హిస్టరీని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఎటువంటి కోచింగ్ లేకుండా అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ పడుతుంది షూర్గా. 1 ఇయర్ మీ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అదే కోచింగ్కి వచ్చినాం అనుకోండి, 1.5 month 2 monthsలో మొత్తం సబ్జెక్ట్ పైన గ్రిప్ వచ్చేస్తుంది. అలా టైం సేవింగ్ అవుతుంది అంతే. చాలామంది విలేజెస్లో కూర్చొని పుస్తకాలు చదువుతూ ఆఫీసర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు మీరు వచ్చారు ఏంటంటే సబ్జెక్ట్ మీకు ఈజీ అయిపోతుంది, లింకింగ్ అనేది ఈజీ అయిపోతుంది.